నమస్తే అండి, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. సింగిల్ పాట్ డిష్ అండి ఇది. ఆయిల్ వేసేసుకుందాం. ఒక 4-5 టీ స్పూన్స్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ హాఫ్ టీ స్పూన్, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి, ఇంగువ హాఫ్ టీ స్పూన్. ముక్కల పులుసులోకి సాంబార్ ఉల్లిపాయలు చాలా బాగుంటాయి. రెగ్యులర్ ఉల్లిపాయలు జూలియన్ కట్లో ఒక ఉల్లిగడ్డ. జస్ట్ 1 మినిట్ అంతే. దీంట్లోకి ఈ ముక్కలన్నీ వేసేస్తున్నాను. ఇందులో మనకి ములక్కాయ, సొరకాయ, మంచి గుమ్మడికాయ, బెండకాయ, మోరంగడ్డ, మన చిలకడ దుంప ఇన్ని ఉన్నాయి. వంకాయ ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాము, మనం లేట్గా వేద్దాం. వంకాయ టమాటా తర్వాత వేస్తాను. హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ ఉప్పు, 2 టీ స్పూన్స్ కారం. టూ మినిట్స్. వంకాయలు వేసేస్తున్నాను. టమాటాలు ఒక 3, పచ్చిమిరపకాయలు ఒక 4-5, కొద్దిగా కరివేపాకు. ఒకసారి టాస్ చేసి, ఈ చింతపండు పులుసు చూడండి, ఇది ఒక చిన్న జామకాయ సైజ్ చింతపండు, చిక్కగా ఉంది గుజ్జు. మనం దీంట్లో చిక్కగా వేయకూడదు, లూజ్గా ఉండాలి పులుసు, ముక్కల పులుసులోకి. అందుకని నేను చిక్కటి పులుసులో వాటర్ పోసేస్తున్నా. ముక్క మునిగేంత పోయాలి మనం. 4 to 5 మినిట్స్. ఉప్పు పసుపు కారంలో మంచిగా ముక్క మొత్తం మగ్గిన తర్వాత ఇప్పుడు పులుసు పోసేస్తుంది. ముక్కల పులుసు మనం కిందకి దింపే టైంకి ఇలా ఉండాలి, అంటే ఈ టెక్స్చర్లో ఉండాలి, ఈ నీళ్ళు ఉండాలి. ఇలా ఉండాలంటే ఇప్పుడు ఇంకొంచెం వాటర్ పోసుకుంటే బాగుంటుంది. చాలు. దీన్ని సిమ్లో పెట్టి ఒక 20 నుంచి 25 నిమిషాల పాటు ముక్కలు మొత్తం ఉడికేంత వరకు మగ్గనివ్వాలి. వావ్, మన ముక్కల పులుసు పర్ఫెక్ట్ షేప్ అండ్ టెక్స్చర్ ఇలానే ఉండాలి. ఉప్పు చెక్ చేసుకోండి ఒక్కసారి, నాకు కొంచెం పడుతుంది అనిపించింది, వేసేస్తున్నాను. అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ మెంతిపిండి వేయండి, దిగా పిసరంతా. జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ ఆవపొడి. ముక్కల పులుసులో ఈ 3 స్పెషల్ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అండి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బెల్లం. బెల్లం ఒక 2 టేబుల్ స్పూన్స్ పడుతుందండి. కొంతమంది తీపి తక్కువ తింటారు, వాళ్ళు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. తీపి బాగానే లగాయించి తినేవాళ్ళు 2 టేబుల్ స్పూన్స్. కొత్తిమీర చల్లుకొని కట్ అయ్యటమే. అయిపోయింది, వచ్చి మన ముక్కల పులుసు కూడా రెడీ అయిపోయింది.